కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జీవిత పాఠశాల అనే అంశాన్ని మనం వరుసగా అధ్యయనం చేస్తున్నాం. ప్రతి మానవుని జీవితం ఒక పాఠశాలే. అందులో ఎన్నో పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. వాస్తవానికి కొంతమంది నేర్చుకున్న పాఠాలు అప్పుడే మర్చిపోతారు, కానీ కొన్ని పాఠాలు మాత్రం జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఈ వైవిధ్యం ఎందుకు వస్తుంది అనంటే, జరిగిన ప్రతి నష్టం దగ్గర ఆ వ్యక్తి నిలిచి ఆలోచించి, దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడా, ప్రభు ఎందుకు అనుమతించాడు అనే విషయాన్ని అధ్యయనం చేస్తే, ప్రభు దగ్గర ఖచ్చితంగా గోజాడితే ఆయన మన లోపం చూపిస్తాడు, లేదు మనం నేర్చుకోవాల్సింది ఏమిటో చెప్తాడు, మనం ఎదగవలసింది ఎంతుందో కూడా చూపిస్తారు ఆయన. అలా ప్రభు దగ్గర విచారణ చేసి మన అంతరంగం లోపల అర్థమైన వాక్యాన్ని బట్టి ఆ జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచుంటాయి. కొన్ని దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. జీవితం నేర్పే పాఠాలు అనేకులకు ఎంతో మాదిరినిచ్చేవిగా ఉంటాయి. మీరు ఆలోచించండి, ఇప్పుడు యోసేపు గారు ఆ చిన్నతనంలోనే నాన్న మాట విని అనల కోసం బయలుదేరి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు తను హెబ్రోన్ లోయ దగ్గరికి వెళ్ళారు, షెకెంకి వచ్చాడు. అది ఆదికాండం 37వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. అటు తరువాత అటు ఇటు తిరుగుతూ వెతికాడని చూశాం. ఏం వెతుకుతున్నామని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ మందను మేపుతున్నారు, నాకు దయచేసి తెలుపు అన్నప్పుడు ఎక్కడి నుంచి వారు సాగి వెళ్ళారు, వారు దోతానికి వెళదాము రండి అని చెప్పుకుంటూ వింటిని చెప్పాడు. యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతాన్లో వారిని కలుసుకున్నారు అని రాస్తుంది. అది 17వ వచనం. 18వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికీ ఓ చిన్న తలంపు ఎందుకో మనసుకు తాకింది. చూడండి మీరు ఒకసారి 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతని చంపుటకు దురాలోచన చేశారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కృప చూపించటంలో మీకంటే శ్రేష్ఠులు, అధికులు, ఉన్నతులు, ఉత్తములు ఎవరూ లేరు. ఎందుకు కొరగాని మానవుని జీవితం మీద అత్యధికమైన మీ ప్రేమను కనపరచడం నీ కృపే. నిరాశలో ఉండగా ఆదరించడం మీ కృపే. దుఃఖపడుతూ ఉండగా ఓదార్చడం మీ కృపే. నిరీక్షణ లేని పరిస్థితుల మధ్య ధైర్యపరచడం మీ కృపే. నేనున్నాను, భయపడవద్దని మాట్లాడడం నీ కృపే. నీతో యుద్ధం చేయవారితో నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లల్ని నేను రక్షిస్తానని చెప్పి వాగ్దానం చేయడం కూడా కృపే. మా పక్షంగా ఉన్న మీరు స్పష్టంగా, ఖచ్చితంగా మా పిల్లల విషయంలో కార్యం చేస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. వారు పగకు, ద్వేషానికి గురవుతున్నప్పుడు మేము నిస్సహాయంగా, దూరంగా నిలిచి ఉండడం తప్ప మాకు ఆ విషయాలు తెలియకుండానే వారి అంతరంగాలు ఏ మేర గాయపడ్డాయో గుర్తించడం మాకు సాధ్యం కాదు. దోతానులో దూరం నుండి యోసేపును చూసి వారు పగబట్టిన వారు గనుక అతన్ని చంపాలి అని అనుకున్నారు. ఇంటి దగ్గరున్న యాకోబుకు ఆ సంగతులేమీ తెలియవు. మేం కూడా మా పిల్లలకు దూరంగా ఉన్నప్పుడు వారికైన గాయాలకు మీరే సాక్షులు. వారి విషయమే పట్టించుకునేవారు మీరే. వారి చేయి పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్ళేవారు మీరే. మీ చేతులకే వారి జీవితాలను అప్పగించుకుంటూ మేలు చేసే దేవుడు అని ఆరాధిస్తూ ముందున్న సమయం యావత్తు దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక చిన్న తలంపు ఏమిటంటే, 18వ వచనంలో వారు దూరము నుండి అతని చూచి అంటే పగ ఎంత దూరంలో ఉన్నవాడినైనా గుర్తుపట్టగలుగుతుంది. పగకు
ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంతేకాదు, మరో మాట కూడా మీకు చూపిస్తాను, చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో 20వ వచనం, వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి అనుంది. ప్రేమకు కూడా దూరంగా ఉండగానే గుర్తించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పగ దూరంగా ఉండగానే గుర్తిస్తుంది, ప్రేమ కూడా దూరంగా ఉండగానే గుర్తిస్తుంది. గుర్తించినప్పుడు పగ మనిషిని చంపాలనుకుంది, ప్రేమ కనికరం చూపాలనుకుంది. ఆలోచించండి. ఇప్పుడు పగబెట్టుకున్న మీరు ఎవరికి చెందినవారు? కనికరం చూపే మీరు ఎవరికి చెందినవారుగా ఉంటారు? జీవిత పాఠశాలలో పగ, ప్రేమ అనేవి రెండు ముందు కనపడుతున్నప్పుడు మనం ఎవరు మనకు నష్టం చేశారో, ఎవరు మనల్ని బాధ పెట్టారో, ఎవరి వల్ల మనకు గాయమైందో వారి మీద పగ తీర్చుకోవాలని మనం అనుకుంటాం. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, పగ తీర్చుట యెహోవా పని. అది మనం చేయవలసిన పని కాదు. అది దేవుని చేతికి మనం అప్పగిస్తే సరిపోతుంది. కానీ కొన్నిసార్లు అలా కాదు, మన చేతిలోకి తీసేసుకుంటాం. అంటే అసలు ఏమీ చేయకుండా ఉండండి అని కాదు నా అభిప్రాయం. ప్రార్థన చేయాలి, తప్పనిసరిగా ప్రభువుని వేడుకోవాలి, ఆయన కార్యం తప్పకుండా చేస్తారు. అవసరమైతే మనుషులు వారి సహాయాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం వస్తే తీసుకోవచ్చు, తప్పు కాదు అది. కానీ మనంతట మనం కాదు, పరిస్థితులు అలా సమకూడి వస్తాయి, సమకూడి మేలు కొరకు జరుగుతాయి. అవుదాం. ఇక్కడ యోసేపు ఇంకా దూరంగా ఉండగానే వారు అతన్ని గుర్తుపట్టారు. పగకు ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాసింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం వ్రాయబడిన మాట ఏమిటంటే, అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. అంతరంగంలో పగ ఎప్పుడైతే ఉంటుందో దాని వెంట అబద్ధం అనేది వచ్చేస్తుంది. పగకు అబద్ధానికి మంచి జంట. పగ పెట్టుకున్నవాడు ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. ఎంత అబద్ధం ఆడి ఎదుటివాని పేక్కు వేయడానికి ఇష్టపడతాడు, ఎదుటివారి సాక్ష్యాన్ని హత్య చేయడానికి ఇష్టపడతారు. పగకున్నటువంటి లక్షణం అది. పగ సామాన్యమైంది కాదు. ఇంతకు యోసేపు మీద అన్నలు పగబట్టడానికి వారి ఆస్తి ఏమైనా తీసుకున్నాడా? మీరే చెప్పండి. తీసుకోలేదే. విచిత్రపు నిలువుటంగి కుట్టించారు. దానివల్ల అతడు ధరించడం అనేది చేశాడే కానీ పెత్తనం ఏమైనా చేశాడా? లేదుగా. అందరి చేత మంచి అనిపించుకోవడం అనేది కొంతమంది పగబట్టడానికి కారణమవుతుంది. వాళ్ళకి మనం ఏం కీడు చేయం, కానీ 10 మంది మంచి అంటున్నారు అంటే ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపించాలి అనుకోవడం పగ యొక్క లక్షణం. అది అబద్ధికుడు చేసే పని. ఖచ్చితంగా మీరు ఆలోచించండి. వీరు అతని చంపాలి అనుకున్నప్పుడు వారు చేసిన పని ఏమిటి? అబద్ధమే కదా. తండ్రిని మోసం చేయాలి, ఎలా మోసం చేయాలి, ఇదేగా. వాస్తవంగా దూరంగా ఉండగానే వారు గుర్తించారు. ఎంతకాలం అయి ఉంటుంది? నడిచి వస్తున్న వ్యక్తి యోసేపు అనే విషయాన్ని వారు గుర్తించి చంపాలని ఆలోచన చేశారట. చంపాలని ఆలోచన చేశారు. ఇక్కడ ఒక క్షణం ఆగుదాం. ఆగితే మనకు కనిపించే ఓ చక్కటి మాట ఏమిటంటే, 19వ వచనంలో, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసిందని చెప్పుదాము. ఏమైంది పగ తరువాత? దుష్టమృగం తినివేసిందని అబద్ధం ఆడదామని. పగ తీర్చుకున్న తరువాత ఆ చేసిన కార్యానికి అబద్ధం చేత కప్పేసుకోవడం అనేది మనిషి చేసే పని, అప్పుడైనా ఇప్పుడైనా. కానీ దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఆయన కొడితే మళ్ళీ తిరిగి లేవం. జ్ఞాపకం పెట్టుకోండి, ఆలోచించండి. పగ అనేది
ఎంత ప్రమాదకరమైందో నేను చెప్తాను. ప్రేమ లేని చోట పగ ఉంటుంది. ప్రేమ లేనివాడు పగలో ఉంటాడు. అయితే యోహాను గారు తన మొదటి పత్రిక రాస్తూ ఒక శ్రేష్టమైన మాట వ్రాశారు అక్కడ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. 3వ అధ్యాయం 14వ వచనంలో, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడి మాటలో మరణం, ప్రేమ లేనివాని ఆలోచనలో మరణం, ప్రేమ లేనివాని సంబంధాల్లో మరణం, ప్రేమ లేని వారి భావాలోచన దగ్గర, అభిప్రాయం ఏర్పరుచుకునే దగ్గర మరణమే రాజ్యం వెళ్తుంది, కానీ అక్కడ జీవం ఉండడానికి అవకాశం ఉండదు. ఆలోచించండి. పగలోనికి వెళ్ళినటువంటి మనసు జీవాన్ని కోల్పోతుంది. పగ తీర్చుకున్న మనసు అతిశయిస్తుంది, గర్విస్తుంది. గర్వం, అహంకారం అనేవి అపవాది యొక్క లక్షణాలు, దైవికమైన లక్షణాలు కాదు. ఈ రోజుల్లో సొంత వారు పగబట్టడం, ఆ రోజు ఈ రోజు ఏ రోజైనా చరిత్రలో జరిగేది అదే. వీరికి ఏమైనా నష్టం కలుగు చేశాడా? వారికి ఏదైనా రావలసింది రాకుండా చేశాడా? ఏం జరగలేదే. తన భవిష్యత్తులో నేను ఇలా ఉంటాను అని చెప్పాడు. అది కలగా చెప్పాడు, కలే అది. దానికే పగబట్టారే, మరింత పగబట్టారే. పట్టినవారు క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికి వచ్చేవాడిని చంపాలి అనుకునే తీర్మానానికి వచ్చేశారు. తీర్మానానికి రావడం మాత్రమే కాదండి, అతన్ని చంపి గుంటలో పడవేసి దుష్టమృగం చంపేసిందని చెప్దాం అనుకున్నారు. అవును కదా. పగ అంతరంగంలో ఉంచుకునేవాడు అబద్ధికుడు అనే పదం ఖచ్చితంగా అబద్ధం ఆ తరువాత కార్యం చేస్తుంది. తిరిగి ఒకసారి లూకా సువార్త దగ్గరికి రండి. ప్రేమ కూడా దూరం నుంచి గుర్తిస్తుంది. ప్రేమలో ఉన్న లక్షణం ఏమిటి? పగలో లేనిది ప్రేమలోనే ఉన్నదేమిటో నేను మీకు చూపిస్తాను. ఒకసారి నాతో పాటు పేతురు గారు రాసిన మొదటి పత్రిక దగ్గరికి రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును. వాస్తవానికి దూరంగా ఉండగానే ఆ కొడుకును చూసి ప్రేమగల తండ్రి గుర్తుపట్టాడు. పగగలిగిన అన్నదమ్ములు గుర్తుపట్టారు దూరం నుండే, ప్రేమ కలిగిన తండ్రి గుర్తుపట్టాడు దూరం నుండే. చూసినవాడు కనికరపడ్డాడు. ఎందుకని ఆలోచించండి. ఆస్తి పంచుకున్నాడు, దాన్నంతా పాడు చేశాడు. తనకున్నటువంటి గౌరవాన్ని సమాజంలో దిగజార్చాడు. ఇప్పుడు దిక్కుమాలిన వాడిగా తిరిగి వస్తున్నాడు. VVS కోసం చిన్న కొడుకు కథ నీవు విన్నావా అనే పాట రాయడం జరిగింది. రాసినప్పుడు నిజానికి ఆ పాటలో ట్యూన్ ఒక అద్భుతం. తమ్ముడు ధ్యాని అప్పుడు భద్రాచలంలో ఉన్నాడు. ఒక రాత్రి నిద్రపోలేదు తను. పాట బాగుంది, దీనికి మంచి ట్యూన్ కావాలి ప్రభు అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ ట్యూన్ ఇచ్చాడు. ఆ పాట కట్టినప్పుడు చెలిమి వద్ద కలిమి వద్ద భంగపడి, నాన్న ఇల్లు గుర్తుకొచ్చి బెంగపడి, ఆ ప్రతి పదం దేవుడిచ్చిన పదం. అతను తిరిగి వచ్చేటప్పుడు నాన్న ప్రేమను చూపిస్తూ దాన్ని పిక్చరైజ్ చేసినటువంటి నవీన్ చాలా మంచి వీడియోని ప్రజెంట్ చేయడం జరిగింది. వాస్తవానికి దూరం నుండి చూసిన ఆ కొడుకును గుర్తుపట్టేసిన తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి రాస్తాడండి. చూడండి ప్రేమ ఏం చేస్తుందో చూడండి. దూరం నుండి గుర్తుపట్టి కనికరపడి పరుగెత్తి వృద్ధాప్యంలో పరిగెత్తడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ప్రేమ ఎంతగా ఆహ్వానిస్తుందో. ఇప్పుడు అతను పందుల వద్ద నుంచి వస్తున్నాడు. ఒకప్పుడు వెళ్ళినప్పుడు అతడు
బహు పరిమళ వాసనతో వెళ్ళి ఉంటాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు? వెళ్ళేటప్పుడు ఎంత చక్కటి వస్త్రాలు ధరించి వెళ్ళాడో దర్జాగా, తిరిగి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు? దిక్కులేని వాడిగా వస్తున్నాడు. అవునా? అలాంటి వ్యక్తిని దూరం నుండి చూసి కనికరపడి, ప్రేమకుండే లక్షణం పాపాన్ని కప్పుతుంది, కనికరపడుతుంది. పరిగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి అనే మాట చిన్న మాట ఏం కాదండి. వాని మెడ మీద పడి అంటే మెడ మీద పడడం అనేది. నాకు పిల్లలున్నారు. నేను వాళ్ళని దగ్గరికి తీసుకునేటప్పుడు వారి మెడ మీద వేసి దగ్గరికి తీసుకుంటాను, తల మీద పెట్టుకుంటాను. కేవలం నాకు పుట్టిన 3 పిల్లలే కాదు, నేను పెంచిన పిల్లలు ఉన్నారు, నన్ను ప్రేమించే పిల్లలున్నారు. వారిని కూడా నేను అలా మెడ మీద వేసి దగ్గరికి తీసుకుంటాను. మెడ అనగానే తెలియని అనురాగం, తెలియని ఆప్యాయత, తెలియని సామీప్యత కనపడతాయి. మెడ మీద వేసి దగ్గరికి తీసుకున్నప్పుడు కొంతమంది కన్నీళ్ళు నా తల మీద పడడం కూడా నాకు తెలుసు. పెదనాన్న, నాన్న లేని లోటు తీరింది పెదనాన్న అన్నవారు. నాన్న ముందుగా ఎందుకు చనిపోయాడో ఇప్పుడు అర్థమైంది పెదనాన్న అన్నటువంటి పిల్లలు ఉన్నారు. అవును, వారి ప్రేమది. ప్రేమ పరిగెత్తి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదు సుమా. ఆశ్చర్యం ఏం చేసిందో తెలుసా? అప్పుడు ఆ కొడుకు పశ్చాత్తాపడుతున్నాడు. క్షేమ సమాచారం అడగకుండానే చంపాలనుకున్నారు వీళ్ళు. అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ మాటలు విన్నటువంటి రూబేను మాత్రం మనం వాడిని చంపరాదని చెప్పి వాని చేతిలో పడకుండా అతను విడిపించను అన్నాడు. ఆలోచించండి, ఇక్కడ పగ ప్రతీకారం తీర్చుకునేదిగా మారినప్పుడు ప్రేమ ప్రత్యుపకారం చేసేదిగా మారుతుంది. రెండింటిలో ఉన్న వ్యత్యాసం ఆలోచించండి. ఇప్పుడు ప్రతీకారం చంపేయడం, ప్రత్యుపకారం సగమే మాట్లాడనిచ్చాడు ఆయన. నాకు ఇలా అనిపిస్తుంది, ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు మన కోసమేననే సత్యం అర్థం కానప్పుడు ఆయన్ని ద్వేషిస్తాం, ఆయన్ని అవమానిస్తాం, ఆయన దేవుడు కాడంటాం. కానీ ఆయన ఎవరో, ఆయన ప్రేమ ఏమిటో, ఆ ప్రేమ యొక్క ఔన్నత్యం ఏమిటో అర్థమయ్యాక, మన స్థానంలో ఆయన మరణించాడనే సత్యం తెలిసాక, మనం పొందవలసిన శిక్ష ఆయన పొందాడని గ్రహింపోయాక ఆత్మ ద్వారా పరలోకం నుండి ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన వద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమో వెలుపలకు త్రోసివేయని ఆ గొప్ప దేవుడు ఆయన వచ్చి, మనం ప్రభువా, నేను ఇక మీదట కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను, నేను కొడుకును కాదు అని తండ్రికి కొడుకు చెప్పడానికి ఎలా వస్తే ఆ మాట మాత్రం పలకనివ్వలేదు. బహుశా నాకు ఇలా అనిపిస్తుంది, నేను లేచి పెడతాను, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుణ్ణి కాను, నన్ను నీ కూలి వానిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదును అనుకుని లేచాడు కొడుకు. తండ్రి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్న తర్వాత చెప్పడం ప్రారంభించాడు. తండ్రి, 21వ వచనంలో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అనెను. అయితే ఇంకేం చెప్తాడు నెక్స్ట్? నీ కొడుకును అనిపించుకోవడానికి ఏమనాలి? యోగ్యుడిని కాను అని కూలివానిలో ఒకనిగా పెట్టుకో అని అనాలి. ఆ మాట అనలేవల. బహుశా అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టి పిలిచి, నా కొడుకు చచ్చిపోయినవాడు బ్రతికాడు, తప్పిపోయినవాడు దొరికాడు,
తిరిగి రావడం చూసిన తండ్రి ఎంత సంతోషిస్తాడో. మనం పగవారంగా ఉన్నాం, అందుకనే అంటాడు, మునుపు మనం శత్రువులమై ఉండగా, మునుపు మనం భక్తిహీనులమై ఉండగా, మునుపు మనం పాపులమై ఉండగా అంటాడు. ఆయన మన కోసం మరణించినవాడు అని ప్రేమను వెల్లడి చేయడానికి. ఆయన తన దాసుల్ని పిలిచి కూలీవాడు అనే మాట పలకనివ్వకుండానే ఏమన్నాడో తెలుసండి? ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టండి అన్నాడు. ప్రశస్త వస్త్రం. ఇప్పుడు ఈ వస్త్రం ఎలా ఉంటుంది? కట్టుకునే వస్త్రం ఎలా ఉంటుంది ఆలోచించండి. పగ చంపాలి అనుకున్నప్పుడు, పగ ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు రూబేను అడ్డం పడ్డాడు, చంపకుండా ఆపాడు. కానీ ఈ ప్రేమ వేరు. ఈ ప్రేమ మనల్ని నిత్య మరణం నుంచి కాపాడింది. మనం పశ్చాత్తాపడి తిరిగి రావడాన్ని దూరంగా ఉండగానే గుర్తించగలిగిన ప్రేమ దేవుంది. ఆయన గుర్తించినవాడు, మనల్ని ఆలింగనం చేసుకున్నవాడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు, మనల్ని చేర్చుకుని అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని బ్రతికించినవాడుగాను, కుమారులు అనబడే అధికారం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. పగకు ద్వేషానికి ఉన్న వ్యత్యాసాన్ని ఒక్కమారు ఆలోచించి అంతరంగంలో ఏది ఉందో పరిశీలన చేసుకుందాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, నీ కృపా బాహుళ్యతను బట్టి పగవారి చేతిలోంచి నన్ను విడిపించు అని కీర్తనాకారుడు ప్రార్థన చేశాడు. ఈ లోకమంతా దుష్టునిలో పడి ఉంది, వాడు పగబట్టిన వాడుగా ఉన్నాడు. వాని చేతిలో నుంచి మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘాలని మీరే విడిపిస్తారని నమ్మి స్తుతిస్తూ, ఇంకా ఎవరు మీకు దూరంగా ఉన్నారో వారు కూడా మిమ్మల్ని అంగీకరించి రక్షించబడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.